నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అందరూ సమన్వయంతో పనిచేసి గిరి ప్రదక్షిణను విజయవంతం చేద్దాం. ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన సింహాచలం, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాలు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం. విశాఖలో 40 ఏళ్ల తర్వాత టామీ 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 వీధి నాటకం. ప్రస్తుత కాలంలోనూ వీధి నాటకాలకు ఆదరణ తగ్గలేదన్న వక్తలు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో అట్టహాసంగా ప్రారంభమైన పల్స్ ఆసుపత్రి లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. అందరూ సమన్వయంతో పనిచేసి సింహగిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 9వ తేదీన తెల్లవారుజాము నుండి 10వ తేదీ సాయంత్రం వరకు కొండ దిగున తొలి పావంచ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, తోపులాటలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. సుమారు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి 200 మీటర్లకు ఒక డ్రింకింగ్ వాటర్ పాయింట్ ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. మీకు అందరికీ తెలిసినదే, గత గిరి ప్రదక్షిణలో దాదాపు 5 లక్షల పైన మన విశాఖ ప్రజలు మరియు దగ్గర ఉన్న జిల్లాల నుంచి కూడా, ఇన్ఫ్యాక్ట్ ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రిపేర్నెస్ని గుర్తుపెట్టుకొని ఈసారి కూడా మనము పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాము. మొత్తం హిల్స్, అదేవిధంగా అప్ హిల్, డౌన్ హిల్ రెండు చూస్తే అప్ హిల్లో మనకి 9వ తారీఖు దాదాపు 30 నుంచి 35 వేల మంది భక్తులు వచ్చి అక్కడ దర్శనానికి వస్తారని మనం అంచనా వేసుకున్నాము. దెన్ సెకండ్ థింగ్ ఈజ్ రిగార్డింగ్ ద రోడ్స్. కంప్లీట్ రోడ్ కూడా ఎక్కడెక్కడ మైనర్ హిండ్రెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరుగుతున్నది. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్. డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ దాదాపు 130 పైన డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ జీవీఎంసీ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు టాయిలెట్స్ కూడా ఈరోజు మనం చర్చించడం జరిగింది. మినిమం 500 టాయిలెట్స్ మనము సెటప్ చేస్తున్నాం. బోత్ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ మొబైల్ టాయిలెట్స్ రెండు కలిపి 500 టాయిలెట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. నెక్స్ట్ అంశం వచ్చి చూస్తే మెడికల్ క్యాంప్స్, 31 మెడికల్ క్యాంప్స్ విత్ డాక్టర్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ దీంతో పాటు పార్కింగ్ ఏరియాస్, వెహికల్స్ పార్కింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా ఎలక్ట్రికల్ సేఫ్టీ వారు పరిశీలించి వాటికి ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వేరే టెంపరరీ స్ట్రక్చర్స్ ఉంటే కూడా వాటికి ఫైర్ వాల్ కూడా ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది స్పష్టంగా మనము 3 సార్లు మీటింగ్ పెట్టాం. 3 సార్లు మీటింగ్లో కూడా ఆర్ఎన్బి వారికి, ఫైర్ వాల్కి, ఎలక్ట్రికల్ సేఫ్టీ వారికి చెప్పడం జరిగింది. రిగార్డింగ్ ట్రాఫిక్ పోలీస్ వారు ఆల్రెడీ ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ట్రాఫిక్ ప్లానింగ్ చేసి ముందుగానే ప్రజలకి ఏ రోడ్ మనం డైవర్షన్ చేయడం జరుగుతుంది, ఎక్కడ ఎన్హెచ్ క్రాసింగ్ చేస్తారో, ఒక దాదాపు 3 చోట్ల ఎన్హెచ్ క్రాసింగ్ అనేది జరుగుతుంది. మా ప్రజలు ఎన్హెచ్ని దాటుకొని క్రాస్ చేసే ప్రాంతం ఎదుర్కొంటారు ఎంటైర్ స్ట్రెచ్లో. వాటిని అన్ని ప్లేసెస్లో కూడా రో పార్టీస్, అదేవిధంగా డైవర్షన్కి వాళ్ళు టీమ్స్ వేసుకున్నారు. అక్కడ ట్రాఫిక్ కూడా స్టాప్ చేస్తూ గ్రాడ్యువల్గా అలౌ చేసే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లేసెస్లో 1 వేగా కూడా చేసుకొని వాళ్ళు కార్యాచరణ వేసుకున్నారు. దాన్ని ప్రజలకి పత్రిక ప్రకటన ద్వారా తెలియచేయడం జరుగుతుంది. బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. తొలి ఏకాదశి సందర్భంగా సిరల తల్లి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారున తీరారు. అమ్మవారికి స్వయంగా అభిషేకాలు, పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు నిర్వహించారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందని అర్చకులు తెలిపారు. స్వయంభూ అమ్మవారిగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల పాలిట కొంగు బంగారమని అన్నారు. ఎక్కడా లేని విధంగా భక్తులే స్వయంగా అభిషేకాలు చేసుకుని పసుపు, కుంకుమలు సమర్పించే భాగ్యం ఇక్కడే ఉంటుందని చెప్పారు. అమ్మవారికి గోపురం గాని, గోడలు గాని ఉండదని, పంచభూతాలు సేవించాలన్న అమ్మవారి కోరిక అని తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా దేవస్థానంలో సేవ చేసే భాగ్యం దక్కడం సంతోషంగా ఉందని సింహాచలం దేవస్థానం సేవాదళం సభ్యులు అన్నారు. అది ఏమిటంటే అమ్మవారికి ఇక్కడ పైన గోపురం ఉండదు, అదేవిధంగా చుట్టూ గోడలు ఉండవు. అమ్మవారు అలా కోరుకున్నారు.
అమ్మవారిని పంచభూతాలు సేవించే విధంగా కోరుకున్నారు. అంటే కింద నుంచి మనుషులే కాదు, పైనుంచి దేవతలు కూడా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారికి ఇక్కడ గురువారం విశేషం. గురువారం నాడు భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఎందుచేతనంటే పూర్వకాలంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం మార్గశిర మాసం గురువారం నాడు ప్రతిష్ఠించారని చెప్పని ప్రతీతి. అందుచేత ఏంటంటే గురువారాలు అమ్మవారిని వచ్చి భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. అదేవిధంగా మార్గశిర మాసం 30 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి కూడా అంటారు. అందుచేత ఏమిటంటే విశేషాలు ఈ పర్వదినం కాబట్టి వచ్చి విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు, వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. నా పేరు గుడివాడ శ్రీనివాసరావు అమ్మ. నేను వరలక్ష్మి నరసింహస్వామి సేవా సంఘం నుంచి అది నేను ప్రెసిడెంట్. మాకు సింహాచలం దేవస్థానంలో సేవ చేసుకుంటాం రెగ్యులర్గా. ఇదే కాదు, ఇలా కనకమహాలక్ష్మి దేవస్థానంలో మాకు ఛాన్స్ వచ్చింది. మన సూపరింటెండెంట్ గారు మాకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే ఈఓ గారు ఈఓ గారు మళ్ళీ అక్కడ సింహాచలం దేవస్థానంలో ఈఓ గారు, అలాగే మన ఏఈఓ గారు ఆనంద్ కుమార్ గారు ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం బాగా చేసామమ్మ. ఇక్కడ కూడా మాకు శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో మాకు ఛాన్స్ వచ్చింది సేవ చేయమని. ఇక్కడ మాకు సూపరింటెండెంట్ గారు, ఈఓ గారు, ఏఈఓ గారు అందరి సహకారంతో ముందుకు వచ్చాం. ఇక్కడ ఈ సేవ బాగా చేస్తున్నామమ్మా. మా సేవ పేరు వరహాలక్ష్మి నరసింహస్వామి సేవా సంఘం అమ్మ. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో వైభవంగా స్వామివారిని స్వర్ణ తులసి దళార్చన జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి 108 బంగారు తులసి దళాలతో అర్చకులు స్వాములు పూజలు చేశారు. వేకుజామున సుప్రభాత సేవతో మేల్కొల్పారు. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామివారిని ఆలయ కళ్యాణ మండపంలో అధిష్ఠింపజేసి ప్రత్యక్షంగా భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. అనకాపల్లి మండలం సిరసపల్లి గ్రామానికి చెందిన అల్లవరపు త్రిమూర్తులు దంపతులు స్వామివారికి కానుకగా బంగారు సంపెంగ పూలను ఇచ్చారు. ఈవో త్రినాథరావుకు వీటిని అందజేశారు. భూప్రదక్షిణం చేసినందువలన చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి, మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈ ప్రదక్షిణం వలన సంతానార్థులైనటువంటి వాళ్ళు లేదు వారి వారి కామితాలని ఈడేర్చమని దంపతులైనటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రం కావడం కోసమని భక్తి ప్రపత్తులతో పాదురహితంగా ఈ ప్రదక్షిణం చేయడం చేసినందువలన స్వామి అనుగ్రహానికి పాత్రం కావడం, పాత్రమైనందువలన వారు కోరుకునేటువంటి ఈప్సితాలు ఈడేరడం అనేటువంటిది అనుచానంగా వస్తున్నటువంటి ఆచారం. అందుచేత మీరందరూ కూడా మీ ఈప్సితాలని ఈడేర్చమని పరమాత్మని ప్రార్థిస్తూ ఆయన యందే మనస్సు లగ్నం చేసి భక్తి ప్రపత్తులతో భక్తి విశ్వాసాలతో శరణాగతి చేసి తదేకమైన దీక్షతో వికర్మయ మనసా వాచ కర్మణ భగవంతుని యొక్క నామాన్నే ఉచ్చరిస్తూ భగవంతున్నే భావిస్తూ ఆయన యొక్క లీలల్ని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేయండి. స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. మీ ఈప్సితాలని ఈడేర్చమని ప్రార్థించండి. స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా జగన్నాథుడు శేషపాన్పు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు బారులు తీరి శేషపాన్పు అవతారంలో ఉన్న స్వామిని దర్శించుకుని తరించారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. జగన్నాథుని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈవో రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ననాద జగన్నాథ దేవాత్ నచాస్తి ప్రసాద పురీష ప్రసాదాత్ నవా చిత్రరూపం భవేధారు రూపాత్ నవా దీనబంధు జగన్నాథ దేవాత్. కౌనుకోత్రుడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి జగన్నాథ స్వామి యొక్క రథోత్సవాలు రన్నర్ చౌటరీగా చెప్పబడుతున్నటువంటి గుండిచా మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. నేటికి 10వ రోజు ఈ రథోత్సవాలు ఆరంభమై ఈ రోజు లగాయతూ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షతగా ఈ 4 నెలలు కూడా దీక్ష యతీశ్వరులు ఏకాదశి వ్రతాన్ని గావించే వాళ్ళందరూ కూడా ఈ 4 నెలలు కూడా నియమ నిష్టలతో కొన్ని పదార్థాలను భజించడము, పున్నం వరకు ఒకలాగా అమావాస్య వరకు వారి ఆహార నియమాలను పాటిస్తూ
ఈ 4 నెలలు కూడా చాతుర్మాస దీక్షను పోని వరకు స్వామివారికి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. అనంతరము సాయంత్రం 5 గంటలకు స్వామివారి తిరుగు రథయాత్ర కార్యక్రమము గుండిచా మందిరం నుంచి వైకుంఠ మందిరంగా చెప్పబడినటువంటి టౌన్ కొత్తరోడ్ గ్రామం వరకు ఈ యొక్క రథయాత్ర కొనసాగి ఆ వైకుంఠ మందిరంలో ప్రవేశిస్తున్న సమయమునందు స్వామివారి యొక్క ద్వారాల్ని ఉయ్యవేయబడ్డము, ఆ లక్ష్మీ జగన్నాథ సంవాదము కూడా విశేషంగా జరపబడుతుంది. అనంతరము స్వామివారిని వైకుంఠ మందిరంలో వేంచేపచేసి ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం నాడు మహాసంప్రోషణ కార్యక్రమంతో ఈ రథోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తమైతే రేపటి రోజున కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని రథాలపై భక్తులందరూ కూడా దర్శించి ధరిస్తారని కోరుకుంటూ రంగనాథాచార్యులు జగన్నాథ స్వామి దేవాలయ అర్చక. ముస్లిం సోదరులు మొహరంను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ నెలతోనే వారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ముస్లింల చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ చిన్నమనవడు హజరత్ ఇమాన్ హుస్సేన్ అతడి 71 మంది అనుచరులను అప్పటి సిరియా దేశపు నియంత యజీద్ బిన్ మావియా అతి క్రూరంగా నిర్బంధించి ఇరాక్లోని కర్బల్లా అనే ప్రాంతంలో హతమార్చారు. ఈ దారుణ విషాదకర సంఘటనను స్మరించుకుంటూ షియా ముస్లింలు ప్రతి ఏటా మొహరం, సఫర్లను 2 నెలల సంతాప దినాలుగా పాటిస్తారు. నల్లని దుస్తులు ధరించి తమ సంతాపాన్ని చెంగల్రావుపేటలోని హుస్పైని మసీదులో తెలియజేశారు. అక్కడి నుండి ర్యాలీ నిర్వహించారు. మొహరం అనేది పండుగ కాదని, సంతాప దినమని ముస్లిం మత పెద్ద షాహిద్ హుస్సేన్ తెలిపారు. ఈ శోకతత్వ ఘటనకు గుర్తుగా నల్లని దుస్తులు ధరించి ఆనాటి విషాద గాథను స్మరించుకుంటూ సంతాప దినాలు పాటిస్తామన్నారు. మొహరం సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సిపి ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశామని 1 టౌన్ సిఐ జీడి బాబు తెలిపారు. యజీద్ బిన్ మావియా తన 9 లక్షల సైన్యంతో హజరత్ ఇమాం హుసేన్ మరియు వారి 71 అనుచరులకి అతి క్రూరంగా, ఘోరంగా, అవమానకరంగా 3 రోజుల పాటు తిండి నీరు లేకుండా వాళ్ళకి అక్కడ వధించినారు. వారి వీర మరణానికి ప్రతీకగా ప్రతి ఏటా మొహరం అంటే మన ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఇది మనకి మొదటి నెల. ఈ నెల 10వ తారీఖు ఈరోజు వారికి సంతాప సూచకంగా మేము మొహరం జరుపుకుంటాము. ఈ యొక్క 10 రోజులు పసిపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరూ నల్లటి దుస్తులే ధరిస్తాము. ఎటువంటి శుభకార్యాలు జరుపుకోము. మస్జిదే హుసేని, చెంగల్రావుపేట కమిటీ తరపున షాహిద్ హుసేన్ మేము ఏర్పాటు చేశాం. అలాగే మారువేస్తాల్లో కూడా మా పోలీస్ శాఖ సిబ్బంది ఉన్నారు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వారు కూడా పోలీస్ శాఖ ఉంది. వారి కార్యక్రమానికి పూర్తిగా మేము సపోర్ట్ చేస్తూ ఎటువంటి అల్లర్లు జరగకుండా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తుగా గత 3-4 డేస్ నుంచి కూడా మేము వారితో సమావేశాలు అవ్వటం, వారు మా దగ్గర రావటం, వారు చేస్తున్న కార్యక్రమాలు మాకు చెప్పడం, అవన్నీ కూడా మేము సానుకూలంగా స్పందించి వారు ఏదైతే నిరసన తెలియజేస్తారో దానికి పూర్తిగా మేము సపోర్ట్ చేస్తూ మరొకసారి వారందరూ కూడా ఈ యొక్క సంఘటనలో, ఈ యొక్క ర్యాలీలో శాంతియుతంగా మీరు చేసుకొని పోలీసు వారికి సహకరిస్తారని, అలాగే తద్వారా ప్రజలకి మంచి సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ముస్లిం పెద్దలకి అలాగే ముస్లిం సోదరులకి మరొకసారి మొహరం సందర్భంగా బందోబస్తు ఏర్పాటు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. విశాఖలో 40 ఏళ్ల తర్వాత టామీ 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 వీధి నాటకం ప్రదర్శించారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో సుదర్శన్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు పబ్లిక్ లైబ్రరీ ఎదుట 6 బయట ఈ ప్రదర్శన నిర్వహించారు. ఆధునిక యుగంలోనూ వీధి నాటకాలకు ఆదరణ తగ్గలేదనడానికి టామీ 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 నాటకం రుజువు చేసిందని ఏయు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తిలు అన్నారు. ఈ నాటకంలో చక్కని సందేశం ఉందని, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసిందని చెప్పారు. నాటకానికి బొబ్బా ధవళేశ్వరరావు చక్కని దర్శకత్వం వహించారని కితాబిచ్చారు. ఎంతంటే 40 ఏళ్ల క్రితం నేనే జగదాంబ జంక్షన్లో వేస్తే పరుగున వెళ్ళి, నేను అప్పుడు వార్తా పేపర్లో ఉన్నాను. ఆ నాటకం వేస్తుంటే చూడడానికి పరిగెత్తేది, జగదాంబ జంక్షన్ మిస్ అయిపోతామేమో అని అంత ఆతృతతో వెళ్ళి చూసేవాళ్ళం. కానీ ఇవాళ ఆ నాటకాలు రాను అంటే వీధిలే వీధిలే
సన్నబడిపోయిన తర్వాత ఈ నాటకాలు వేయడానికి చాలా అవకాశాలు లేకుండా పోయింది. ఈరోజు మనకి అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి ఈ ప్రాంగణం ఒకటి మనకి విశాలంగా దొరికింది. అందువల్ల మన మాదంగిరి సాయి గారి గ్రంథాలయాన్ని, నాటక గ్రంథాలయాన్ని డిజిటలైజేషన్ చేసిన సందర్భంగా ఆ వెబ్సైట్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారకులు మన బలరామయ్య గారు, ఐఏఎస్ అధికారి, రిటైర్డు. వారు ప్రోద్బలంతో, అంటే వారు చెప్పడం వల్లే ఈవేళ ఈ కార్యక్రమం ఏర్పడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలి విశాఖపట్నంలో. దీనివల్ల ప్రజల్లో చైతన్యం కలుగుతుంది, ఎంతో యువకుల్లో మంచి ఆలోచనలు వస్తాయి. అటువంటి కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో ఇవాళ గ్రంథాలయంలో కాకుండా 6 అత్యాధునిక సదుపాయాలు 55 పడకలతో పల్స్ ఆసుపత్రి అందుబాటులోకి రావడం అభినందనీయమని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన పల్స్ హాస్పిటల్, ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అత్యున్నత ప్రమాణాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం, లేటెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్, అత్యాధునిక సదుపాయాలు, 55 పడకల పల్స్ ఆసుపత్రి విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఉన్నత విద్యావంతులు, మెడికల్ రంగంలో అనుభవం ఉన్న అశోక్ చక్రవర్తి, శ్రీనివాసుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో పల్స్ హాస్పిటల్, ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ను నెలకొల్పారు. అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. కార్డియాలజీ మినహా అన్ని రకాల వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ఐసీయూ, క్రిటికల్ కేర్ అందుబాటులో ఉంది. పల్స్ ఆసుపత్రిని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు. వైద్యుల ఛాంబర్లు, మెడికల్ బెడ్స్, ఆపరేషన్ థియేటర్లను పలువురు లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పల్స్ ఆసుపత్రిని సిద్ధం చేశారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, పేదలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, ఇలాంటి ఆసుపత్రులు మరిన్ని నెలకొల్పాలని ఆకాంక్షించారు. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో ఈరోజు సోదరులు అశోక్ అండ్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి పల్స్ హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. హాస్పిటల్ చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది, అద్భుతంగా ఉంది. అధునాతనమైన ఎక్విప్మెంట్తో పాటు చాలా వాతావరణం అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ఈ పల్స్ హాస్పిటల్ని వాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మా సోదరులు ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అన్ని ఫ్లోర్స్ కూడా తిరిగి చూసా. ప్రతి ఫ్లోర్లో కూడా అత్యంత అధునాతమైనటువంటి పరికరాలతో పాటు మంచి సీనియర్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని ఇదే విధంగా మెయింటెనెన్స్ చేసి రానున్న రోజుల్లో ఇంకా కొన్ని బ్రాంచ్లు పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పల్స్ హాస్పిటల్ యాజమాని అయితే ఈరోజు ప్రారంభించారో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి హాస్పిటల్ సిబ్బంది కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. ఏదైతే క్రాంతి గారు ఒక మంచి ఉద్దేశంతో, ఓ మంచి లక్ష్యంతో అయితే పేద ప్రజలందరూ కూడా నాణ్యమైన ఏదైతే ఆరోగ్యం ఏదైతే ఉందో హాస్పిటల్ అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇది ప్రారంభించారో ఆయన్ని కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం ప్రజలందరూ కూడా తప్పనిసరిగా అన్ని స్పెషాలిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విశాఖ ప్రజలందరూ కూడా దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని మీ ద్వారా తెలియజేసుకుంటూ, తమ కుమారుడు అశోక్ చక్రవర్తి విశాఖలో అన్ని సదుపాయాలతో ఆసుపత్రిని నెలకొల్పడం ఆనందంగా ఉందని ఆయన తల్లిదండ్రులు అన్నారు. ఈ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. విశాఖ నగరంలో అన్ని వసతులతో కూడిన హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని శ్రేయోభిలాషి సత్యనారాయణరాజు, సామాజిక కార్యకర్త డాక్టర్ రమణలు చెప్పారు. నా పేరు ప్రసాదరావు అండి. ఇది మా అబ్బాయి అశోక్ కుమార్ తాలూకా. ఇది
నెక్స్ట్ ఇది అన్ని అంగులతోటి ఎన్ని విధాలుగా సదుపాయం కావాలో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ మాది ఒరిస్సా కోరాపుట్ జిల్లా జైపూర్ గ్రామం అండి. మా అబ్బాయి కష్టపడి ఈ విధంగా ఇక్కడ విశాఖపట్నంలో హాస్పిటల్ నిర్మించాడు. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేమందరం అండి. అది చిన్నప్పుడు కోరుకొండలో 5-6 ఏళ్ళకి కోరుకొండలో చదువుకొని మహారాష్ట్ర వెళ్ళి ఇంజనీరింగ్ చేసి సొంత కంపెనీ జకార్తాలో కంపెనీలో జాబ్ చేస్తూ వేరే కంపెనీ సొంత కంపెనీ పెట్టుకొని చాలామందికి భోజనం పెట్టి చాలామంది చేసి వైజాగ్లో కూడా జాగా ల్యాండ్లన్నీ తీసుకొని ఒక హాస్పిటల్ కట్టి ఎంతమందికో ఉద్యోగాలు ఇప్పించి బ్రతికిస్తున్నాడు. నా కొడుకు చూస్తే మాకే గర్వంగా ఉంది, చాలా ఆనందం కూడా ఉంది. నా పేరు సత్యనారాయణరాజు. అశోక్ ఫాదరు, అశోక్ మదరు, మేమందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేషన్. మా అశోక్ మామూలు ఎడ్యుకేషన్గా బొంబాయిలో మహారాష్ట్రలో చదువుకున్నాడు, ఆంధ్రలో చదువుకున్నాడు, గుంటూరు చదువుకున్నాడు, వైజాగ్ చదువుకున్నాడు. అతను బిజినెస్ స్టార్ట్ చేసి ఇండోనేషియాలో ఒక ఇండస్ట్రీలు స్టార్ట్ చేసి ఇవాళ అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. చాలామంది ఒక 100 కుటుంబాలు ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఇతర వేరే రకంగా కూడా అతను ఎంతోమందికి ప్రోత్సాహాలు ఇచ్చి అది మొత్తం 100-150 ఫ్యామిలీలని ఆయన మామూలుగా ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. నా పేరు డొక్కర రమణ. నేను ఈ వార్డులో సోషల్ సర్వీస్ చేస్తుంటాను. మన విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ ఆఫీషియల్ కౌంటర్ ఫస్ట్ లైన్లో ఇంతటి మంచి స్పెషాలిటీ 55 పడకల హాస్పిటల్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఇక్కడ అశోక్ చక్రవర్తి వారు, శ్రీనివాసరావు గారు గత ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడున్న పేద ప్రజలకు ఎంతో సర్వీస్ చేశారు. వాళ్ళు చేసిన సర్వీస్ కూడా మాకు 14 సంవత్సరాల ముందు నుండి కూడా మాకు తెలుసు. వీళ్ళు ప్రజలకు ఇంకా చేయాలని సేవా దృక్పథంతో ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఈ జంక్షన్లో ఇంతటి హాస్పిటల్ ఓపెన్ చేసి నిరుపేదలకి మంచి వైద్య సహాయం అందించాలి. పేద ప్రజలు ఎక్కడికైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాల్సిన టైంలో ఎంతో అమౌంట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు మొదటి నుండి ఇక్కడ ఉన్న ఈ శ్రమలో జాలారపేట, రెల్లి వీధి, ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా చాలా నిరుపేదలు. ఇక నిరుపేదల పరిస్థితులు వీళ్ళు తెలుసు కాబట్టి ఈ యొక్క జంక్షన్లో హాస్పిటల్ ప్రారంభించి వాళ్ళకి మంచి వైద్య సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం మాకు చాలా ఆనందదాయం. అందరికీ అందుబాటులో అత్యున్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ చక్రవర్తి, పార్ట్నర్ శ్రీనివాసులు తెలిపారు. 55 పడకలతో అన్ని వసతులను మేళవించి తీర్చిదిద్దామని అన్నారు. కార్డియాలజీ మినహా అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంచామని చెప్పారు. నమస్తే అండి, నా పేరు అశోక్ చక్రవర్తి దవిలి. నేను 14 సంవత్సరాల నుంచి మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఈరోజు పల్స్ హాస్పిటల్ అనేది స్థాపించడం జరిగింది. కొమ్మూరు శ్రీనివాస్ గారు, నేను కలిపి ఇద్దరం భాగస్వామ్యులుగా ఈ హాస్పిటల్ స్థాపన జరిగింది. ఇప్పటివరకు మేము చాలా సోషల్ సర్వీసులు చేస్తూనే వచ్చాం. ఇక మీదట పేద ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకూలంగా డబ్బుల పరంగా కూడా మేము సహాయపడుతూ ఆరోగ్య వసతులన్నీ కల్పిస్తూ ఆరోగ్య సదుపాయాలను కూడా కల్పిస్తూ అత్యాధునిక వైద్య పరికరాలను ఉపయోగించి వాళ్ళకి సర్వీస్ చేయడానికి మేము ముందుకొచ్చాం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి కోరుకుంటున్నాం. మన కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ అండి, మన ఏవిఎన్ కాలేజ్కి వెళ్ళే రోడ్ స్టార్టింగ్లోనే ఈ హాస్పిటల్ పేరు వచ్చేసి పల్స్ హాస్పిటల్. లో అన్ని సర్వీసులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జరీ, న్యూరో మెడిసిన్, నెఫ్రాలజీ, పీడియాటిక్స్, అంటే మరీ నియోంటాలజీ కేర్ కాదు, పీడియాటిక్స్ వరకు, అలాగే అనేకమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఈ హాస్పిటల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. 55 బెడ్డెడ్ హాస్పిటల్, పల్స్ హాస్పిటల్ బ్రాండ్తో ఒక ఓపెన్ చేసి లాంచ్ అవుతున్నాం. అశోక్ చక్రవర్తి నేను కలిసి వంశీ అన్న ఈ కార్యక్రమం రావడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఈ హాస్పిటల్తో మంచి సర్వీసెస్ ఉంటాయి. కార్డియాలజీ తప్ప మిగిలిన అన్ని సర్వీసెస్ అవైలబిలిటీ ఉంటాయి. అధునాతన వైద్య సదుపాయాలతో పల్స్ ఆసుపత్రి విశాఖ వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ శశిప్రభ, జనరల్ సర్జన్ డాక్టర్ మురళీకృష్ణ, సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ ఇన్స్టాలేషన్ సెరమనీ నగరంలోని ఓ హోటల్లో ఘనంగా జరిగింది. అధ్యక్షుడిగా శివాజీ బుద్ధరాజు, కార్యదర్శిగా భార్గవ్ మహర్షితో పాటు ఆఫీస్ బేరర్స్ 2025-2026 సంవత్సరానికి నియమితులయ్యారు. రోటరీ క్లబ్ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుందని వక్తలు చెప్పారు. పోలియోను తరిమి కొట్టడంలో రోటరీ పాత్ర ఎంతో ఉందని, పల్స్ పోలియో కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారని గుర్తు చేశారు. కొత్త కార్యవర్గం మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వం సంస్థలకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా విశ్వతేజ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఇన్స్టాలేషన్ ఆఫీసర్ వై కళ్యాణ చక్రవర్తి, మాజీ ప్రెసిడెంట్ కార్యదర్శి వెంకటరమణ, కైలాష్ అగర్వాల్, క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే సంవత్సరానికి మా రోటరీ క్లబ్ పోర్ట్ సిటీ అధ్యక్ష పదవిని నేను చాలా వినయంతో మరియు గొప్ప బాధ్యతతో స్వీకరిస్తున్నాను. మన క్లబ్ నడిపించడానికి నాపై ఉంచిన మీలో ప్రతి ఒక్కరి సపోర్ట్తో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. గత సంవత్సరం మా క్లబ్లో ఎజెండాను విజయవంతంగా ఎగరవేసిన, అంకితభావం మరియు నాయకత్వం వహించిన వెంకటరమణ గారికి, అలాగే సెక్రటరీ కైలాష్ అగర్వాల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి నేను ముందు ఉన్న రొటేరియన్స్, యూర్ ఆల్ డోనర్స్ ఫర్ ది సొసైటీ. మేము పొలిటీషియన్స్ ఉన్నామంటే మేము కూడా సర్వీస్ చేద్దామని వస్తాం, మేము కూడా పాలిటిక్స్. కానీ కొంతమంది పొలిటీషియన్స్ సర్వీస్ బదులు బయట సర్వీసులు రకరకాలుగా ఉంటాయి. దాని గురించి నేను చెప్పేదానికి కాదు. బట్ ఇక్కడ ఉన్న వ్యక్తులు మాత్రము అటువంటి పద్ధతికి చెందిన వ్యక్తులు కాదు. We really want to do service for the society, and at the same time మీరు కూడా ఇదే విధంగా సర్వీస్ చేస్తూ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, అట్లాగే రౌండ్ టేబుల్ వాళ్ళంతా కూడా పబ్లిక్ సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చిన మీరందరూ కూడా డెఫినెట్గా యూఆర్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పర్సన్స్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పడానికి. పర్మిషన్ నాకు గవర్నమెంట్ ఇవ్వట్లేదన్న సంగతి తెలుసు, కానీ మీరు పర్మిషన్ ఇప్పించండి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మీకు పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అలాంటి విషయంలో మా సర్వీసులు వాడుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. ఎందుకంటే చాలా మందికి ఆ వ్యాధి పట్ల అవగాహన లేదు, ఎస్పెషలీ స్లమ్స్లో ఉన్నటువంటి వారికి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక, మంచి ఫెసిలిటీస్ లేక, మీరు గమనిస్తే ఎక్కువ స్లమ్స్లోనే ఈ సమస్య ఉంది. కనుక మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం కనుక రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే మేము. ఈ నెల 9న జరిగే గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పరిశీలించారు. భక్తులకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, సౌకర్యాలపై ఆరా తీశారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లు పరిశీలన చేశారు. తొలి పావంచ వద్ద రేకుల షెడ్డు కూలిపోయిన ఘటన నేపథ్యంలో అలాంటి అపశృతులు దొరలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఈవో త్రినాథరావు, ఏఈఓ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జీవితాంతం బాదంగిర్ సాయి నాటకాల కోసమే జీవించారని, ఆయన సేకరించిన 10,000 పుస్తకాలను డిజిటల్ వెబ్సైట్ లో పొందుపరచడం ఆనందంగా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య అన్నారు. పౌర గ్రంథాలయంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు నాటక డిజిటల్ గ్రంథాలయం వెబ్సైట్ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. అతిథుల చేతుల మీదుగా వెబ్సైట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బలరామయ్యతో పాటు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన దివంగత బాదంగిర్ సాయి టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో నాటక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని వక్తలు తెలిపారు. వాటిని డిజిటలైజ్ చేయడం అభినందనీయమని చెప్పారు. తెలుగు నాటక రంగంలో అతి ముఖ్యమైన రోజని రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి అన్నారు. సాయి ఏర్పాటు చేసిన లైబ్రరీ ప్రజలు, కళాకారులకు అందుబాటులో ఉండాలని ఎప్పుడూ ఆకాంక్షించేవారని చెప్పారు. నాటక పుస్తకాలు ఏమున్నా వాటిని అందజేసి డిజిటలైజేషన్ ప్రక్రియకు సహకరించాలని కోరారు.
అనంతరం బాదంగిర్ సాయి సతీమణి హైమావతిని అతిథులు ఘనంగా సత్కరించారు. నటీమణి శివజ్యోతిని సత్కరించి 10,000 నగదు అందజేశారు. వేరే దగ్గర నుండి మొత్తం కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఆనాడు నాకు లింక్ ఏంటంటే ఆనాడు నా పుస్తకాన్ని కూడా ఒలికే బంగారమై అనగనగా అపరాధ పుస్తకాలు కూడా మేము ఇందులో వేయాలంటే లేదంటే నా దగ్గర కూడా పుస్తకం లేదు, ఎలా సంపాదించాలంటే మొత్తం మీద ఏదో సంపాదించి వారికి ఇస్తే వారు మళ్ళీ రీప్రింట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా మంచి పుస్తకాలు ఏమైనా ఉంటే వాటిని ప్రింట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పనిచేసేవారు. ఈవేళ వారందరూ కూడా కలిసి రాయుడు గారిని మోటివేట్ చేసి, రాయుడు గారు మనస ఫౌండేషన్ మనసున్నవారు కాబట్టి ఆ మనసు ఫౌండేషన్ అనేటువంటి పేరు పెట్టారు. నిజంగా ఆ పేరు పెట్టినందుకు చాలా అందరి మనసుల్ని కూడా రంజింపజేసేలాగా వీళ్ళ కార్యక్రమాలను పెట్టడం జరిగింది. మంచి పుస్తకాలని మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, షాపు దగ్గర వెళ్ళక్కర్లేదు, చూసుకొని ఆ కంప్యూటర్ దగ్గర చూసుకొని లేదా ఫోన్లో చూసుకొని ఈ వెబ్సైట్ని మనం చూసుకున్నట్టయితే ఏది కావాలంటే దాన్ని మనం చూసుకొని దాన్ని డౌన్లోడ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది కమర్షియలైజ్ చేయడం లేదు, వారు దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. ఎవరైనా చూసుకోవచ్చు. దీన్ని ఛార్జ్ వసూలు చేయడం కానీ దీనికి పేమెంట్ చేయడం కానీ అటువంటిది లేకుండా పూర్తి స్థాయిలో ఇది ప్రజలకు అందుబాటులో ఉండేలాగా పబ్లిక్ డొమైన్లో పెట్టినందుకు వారి సంస్థని కూడా నేను అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి హెడ్లైన్స్ మరోసారి. అందరూ సమన్వయంతో పనిచేసి గిరి ప్రదక్షిణను విజయవంతం చేద్దాం. ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన సింహాచలం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాలు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం. విశాఖలో 40 ఏళ్ల తర్వాత టామీ 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 వీధి నాటకం. ప్రస్తుత కాలంలోనూ వీధి నాటకాలకు ఆదరణ తగ్గలేదన్న వక్తలు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో అట్టహాసంగా ప్రారంభమైన పల్స్ ఆసుపత్రి లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.